ఇంకెంత దూరం నాన్న? వచ్చేసాంరా, ఇదిగో ఇదే. ఏంటి కిరాణం షాపా? మరేమనుకున్నావు? ఇది మన గల్లీలోనే ఉంది కదా నాన్న, ఇంత దూరం ఎందుకు రావడం? రేయ్, ఈ షాపు కొత్తగా పెట్టారా, 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. 10% డిస్కౌంట్ కోసం 4 కిలోమీటర్లు నడిపించారా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఇలాగే ఉంటుంది మరి. మిడిల్ క్లాస్ అని అందరినీ కలపకండి, ఇలా మీరు మాత్రమే చేస్తారు. ఏంట్రా ఏదో అంటున్నావు? మీ గొప్పతనాన్ని మనసులో పొగుడుతున్నాను నాన్న. మరీ ఎక్కువ పొగడకు, దవడ పగిలిపోద్ది. ఓహో, ఏమయ్యా, ఈ లిస్ట్లో ఉన్నవన్నీ ప్యాక్ చేసి ఇవ్వు. అలాగే సార్. ఇదిగో సార్, 2300 సార్. ఇదిగో. నాన్న ఏంట్రా, కవర్ పట్టుకుంటావా? చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటాను నాన్న. దానికి నన్నెందుకు అడగడం, కొనుక్కో. నిజంగానా? థ్యాంక్స్ నాన్న. ఇదిగో అంకుల్, ఆ చిప్స్ ప్యాకెట్ ఇవ్వండి. సరే, డబ్బులిచ్చి వస్తూ ఉండు, నేను నడుస్తాను. డబ్బులేంటి, మీరే కదా ఇవ్వాలి. ప్యాకెట్ ఇచ్చి కొట్టానంటే పాడెక్కిపోతావు. నువ్వేమైనా చిన్న పిల్లాడివా చిప్స్ ప్యాకెట్స్ చీపురు పుల్లలు కొనివ్వడానికి? చీపురు పుల్లలా? అవేంటి? ఏలంత పుల్లకి చిన్న లడ్డు పెట్టి అమ్ముతారు కదా. పుల్లకి లడ్డా? ఓ, లాలీపాప్ అంటున్నారా? లాలీపాపో లాలా కూడా బాబు, ఏదో. నాన్నగారు, లాలీపాప్ అదేం వద్దండి, ఈ చిప్స్ ప్యాకెట్ ఒకటి కొనివ్వండి చాలు. ఇప్పుడు కాదు కానీ మళ్ళీ వచ్చినప్పుడు కొనిస్తా. ఇప్పుడు పదా. ఏంటి, 4 కిలోమీటర్లు నడిచి చిప్స్ ప్యాకెట్ కోసం రావాలా? రాకపోతే ఊరుకో, ఎవడొద్దన్నాడు? ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నాడు? కరెక్ట్ టైంకి పోతుంది ఎదవ కరెంటు. ఇదిగో వచ్చేసాడు. ఎవరు? ఎదవ అన్నావు కదా, మన అబ్బాయిని పిలుస్తున్నావేమో అని వచ్చాడన్నాను. నాన్నగారు, నా పేరు రాజు. నా బుర్రకు బూజు పట్టి ఆ రోజుల్లో నీకు రాజు అని పేరు పెట్టాను, కానీ ఎదవా అని పెడితేనే కరెక్ట్ గా సెట్ అయిపోయేదిరా. 4 ఇళ్ల తర్వాత ఉన్న కిరాణా షాపుకెళ్ళి రావడానికి ఇంత టైం పట్టిందేంటండి? 4 ఇండ్లు 4 కిలోమీటర్లు నడిపించాడు 10% డిస్కౌంట్ కోసం. సర్లేండి, అన్నీ తెచ్చారా? లిస్టులో ఉన్నవన్నీ తెచ్చాను. లిస్టులో కారం లేదు, పట్టుకురమ్మని చెప్పాను కదా. అయ్ బాబోయ్, మర్చిపోయానే. ఇప్పుడెలా మరి? ఏముంది, వీన్ని పంపించి తెప్పిస్తాలే. మామా, నీకోటి చెప్పాలి. చెప్పు. నా చిప్స్ ప్యాకెట్ లో చిప్స్ అయిపోయాయి. అయితే నేనేం చేయాలి? నాకే లేక కవర్ లోపల చేతులు పెట్టి. ఎందుకు అంత కోపం? చిప్స్ అయిపోయాయని చెప్పు. హలో హలో, ఎక్కడున్నావు మామా? ఏపీ అసెంబ్లీలో ఉన్నాను. అక్కడేం చేస్తున్నావురా? కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేస్తున్నా. నువ్వు వచ్చి చేస్తావేంటి? జోకా? లేదు, సీరియస్. లేకపోతే మేమెక్కడుంటాం? పని పాట లేకుండా రోడ్డు మీద కూర్చుంటాం. రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారు? పక్కన బెంచీలు గట్రా లేవా? పంచా ముందేసిందెవడు? సర్లే, ఏంటో చెప్పు. నాకు అర్జెంటుగా చిప్స్ తినాలనుంది మామా. లేవు, అయిపోయాయి. ఉన్నాయి, ఇవ్వను. ఇవి నాయి. అయిపోయాయా? అంటే ఇప్పుడు చిప్స్ తింటున్నావా? లేదు, తాగుతున్నా. అమ్మని, చిప్స్ అడుగుతానని నా ఫోనే కట్ చేస్తావేంట్రా? చెప్తా నీ సంగతి. కాస్ట్లీ చిప్స్ ఆర్డర్ పెట్టుకొని నీకు ఫోటో పెట్టి మరీ తింటాను, చూడు. అమ్మా అమ్మా. ఏంట్రా? కాకరకాయ పులిహోర చేశాను, తింటావా? పెట్టాలా? కాకరకాయ పులిహోర? బుద్ధున్నోడెవడైనా కాకరకాయ పులిహోర తింటాడా? అందుకే కదా నీకు పెడతానన్నది.
అమ్మా నాకు డబ్బులు కావాలి. అదిగో ఆ డబ్బాలో ఉంటాయి, తీసుకో. మా అమ్మ బంగారం. ₹2 ఏం చేసుకోవాలి దీంతో? నీకు నచ్చింది కొనుక్కో. చెయ్యి, ఇలా కాదు కానీ. ఆహా, కవరే అదిరిపోయింది. లోపల చిప్స్ ఇంకెంత అదిరిపోతాయో. ఈ చిప్సే తిందాం. ఆర్డర్ కన్ఫర్మ్. ఇప్పుడు ఆపండ్రా చూద్దాం. ఆహా, మన చిప్స్ ప్యాకెట్ వచ్చేసినట్టుంది. చిప్స్ ప్యాకెటా? నావే నావే, ఇచ్చేయండి. ఆహా, మొత్తానికి చిప్స్ ప్యాకెట్స్ వచ్చాయి. ఇవి ఎవ్వరికీ కనబడకుండా మొత్తం లాగిన్ చేయాలి. ముందు రాఖీ గాడికి ఫోటో పెట్టాలి. అబ్బా, వీడు వాట్సాప్ లో కూడా వదిలేలా లేడు. ఐస్ బాక్స్ లో పెట్టినోడిలా బిగుసుకపోయాడేంటి? అరే రాఖీ, రాఖీ, ఏమైందిరా? రాజుగాడు చిప్స్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టుకున్నాడు. పోనీలే, మన వాటికి పోటీ రాలేదు. ఒక్కసారి వాడు పెట్టుకున్న చిప్స్ చూడరా. రేయ్, ఇవి ఇవి జోలో చిప్రా. వాడివి తిన్నాడంటే ఇంకంతే సంగతి. ఫోన్ చేసి వద్దనరా? ఉండు. ఆహా, ప్యాకెట్ ఓపెన్ చేయగానే స్పైసీ స్మెల్ చంపేస్తుంది. నా చిప్స్ ప్యాకెట్ చూడగానే నోరూరినట్టుంది ఎదవలకి. హలో రేయ్, ఆ చిప్స్ ప్యాకెట్ నావే. ఇందాకే ఆర్డర్ పెట్టా, ఇంకెవ్వడికి పెట్టా. నేనొక్కనే తింటా. రేయ్, అవి తినొద్దురా. ఏ, నువ్వు తింటావా? నేను తినడం కాదురా, అవి తిన్నావంటే ఇక అంతే. పోరా ఎదవా. కట్ చేశాడ్రా. ఇంకొకరొచ్చి డిస్టర్బ్ చేయకముందే మొత్తం లాగిన్ చేయాలి. ఏమైందిరా? ఏమైంది? పామేమైనా వచ్చిందా? ఏమైందిరా? ఏం తిన్నావు? నాలుక మీద నుంచి పొగలొస్తున్నాయి. రీల్స్ కోసం నాలుక మీద మంటేమైనా వేసావా? ఏమైందిరా? వీడు సరిగ్గా మాట్లాడినా అర్థం కాదు. అంటే ఏమర్థం అవుద్దే? ఏమైందిరా? నాకేమైంది? చావు తప్పి కన్ను లొట్టపోయింది. ఏరా, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని ఏది పడితే అది తినేయడమేనా? గాచారం బాగుంది కాబట్టి బతికి బయటపడ్డావు, లేదంటే పాడే కట్టేయాల్సి వచ్చేది. అబ్బా, ఆపుతారా? వాడికి బాలేనప్పుడు కూడా మీరు తిట్టడం ఆపరా? కొడుకునేమైనా అంటే చాలు ఓ వచ్చేస్తావు. అవునరా, నీ దగ్గర డబ్బులు లేవు కదా, ఆర్డర్ ఎలా పెట్టావురా? అది చెప్పన్నానా? అది మీ ఫోన్లో నుంచే పెట్టానండి. హాస్పిటల్ బిల్లే అనుకున్నాను, చిప్స్ బిల్లు కూడా నాకే బొక్క.